హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా రెండు ఉభయ రాష్ట్రాలకు సంబంధించి ఎంతోమంది కళాకారులు మన యోయో టీవీకి వచ్చి ఈ తెలంగాణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళ యొక్క అంటే వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి ఇది ఒక చక్కని వేదిక. అందరూ కూడా యోయో టీవీ తెలంగాణ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా ఉత్సాహం చూపిస్తూ చాలామంది సింగర్స్ మన స్టూడియోకి వచ్చి పాడడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన సిద్దిపేట జిల్లాకి సంబంధించి బక్రీ చప్యాల నుంచి ఒక గ్రామం నుంచి ఆశాజ్యోతి గారు మన ముందు ఉన్నారు. ఆ మంచి సింగరు, ఎన్నో అద్భుతమైన పాటలు పాడి మనల్ని అలరించడానికి ఆమె రెడీగా ఉన్నారు. పరిచయం చేసేసుకుందామా? మరి నేను రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారా? హాయ్ ఆశాజ్యోతి, బాగున్నావా? చక్కగా ఉన్నావు. ఏమేం పాటలు పాడడానికి రెడీ అయ్యి ఉన్నావు సిద్ధంగా? తెలంగాణ గురించి, వీరుల గురించి, మన పల్లె జానపదాలు, ప్రతి ఒక్క సాంగ్. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేను ఇప్పుడు BSc నర్సింగ్ చేస్తున్నా అన్న. ఫస్ట్ ఎక్కడ? మన సిటీలోనే చేస్తున్నా. ఓకే, సిటీలో హైదరాబాద్లో చేస్తున్నావా? ఓకే ఓకే. తల్లిదండ్రులు, మీ అక్క చెల్లెలు ఎంతమంది? తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? మా డాడీ సింగర్ అన్న, గవర్నమెంట్ జాబ్ వచ్చింది మా డాడీకి. సింగర్ ఆయన కూడా. మీ డాడీ నీకు ఇన్స్పిరేషనా? అవునన్న. ఓకే. మా మమ్మీ హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మేము నలుగురం చెల్లెళ్ళం. ఓ, అందరూ ఆడపిల్లలే? అవునన్న, నేనే పెద్ద. ఇంకా ముగ్గురు చెల్లెళ్ళు కూడా చదువుకుంటున్నారా? ఓకే. నీ స్టడీ కంప్లీట్ అయిపోయిందా? లేదన్న, స్టడీ చేస్తున్నా. ఇట్లా సాంగ్స్ అంటే కూడా ఇష్టం కాబట్టి సాంగ్స్ కూడా పాడతాను. మరి ఈ సాంగ్స్ పాడే ప్రక్రియను ఎంచుకున్నావు కదా, దీని మీద ఫుల్ డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నావా, లేకపోతే ఏదో మామూలుగా అంటే పాట అంటే ఇష్టం కాబట్టి ఏదో మామూలుగా పాడుకుంటావా తిరుగుతావా? లేదన్న, ఫుల్గా దాని మీద ఫోకస్ పెడుతున్నావు. స్టడీ మీద కూడా బాగా ఫోకస్ పెడుతున్నావు. అవునన్న. ఓకే. బీఈడి కంప్లీట్ అయిందా? BSc ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు. ఓకే. మంచి ఒక అద్భుతమైన పాటతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఎవరి గురించి పాడతావు? ముందుగా మన సైనికులు అందరూ చనిపోయారు కదా. గ్రేట్, నిజంగానే. దాదాపుగా మన వీర జవాన్ల కోసం నీ నోటి నుంచి ఒక మంచి అద్భుతమైనటువంటి పాటతో వాళ్ళకి మన జోహార్లు తెలుపుతాం. ఓకే, స్టార్ట్ చేయి. భరత భూమి పోరులో మరుడైన సైనికుడా, భరత మాత ముద్దు బిడ్డవు, జోహార్లు జవానుడా. భరత భూమి పోరులో మరుడైన సైనికుడా, భరత మాత ముద్దు బిడ్డవు, జోహార్లు జవానుడా. తూటాలు దగులంగా తల్లడిల్లే మీ దేహము, నెత్తూటి మడుగుల్లో నేల కొదిగే మీ ప్రాణము. భరత జోహార్లు జవానుడా. పొత్తిల్లో ముద్దాడి ముడిసిన అమ్మ, ఎగరేసి ఎదపైన వాల్చిన నాన్న, ఎగరేసి ఎదపైన గోరింట రాగాల నా చిట్టి చెల్లి, గొర్ర పిల్ల ఎక్కి ఆడిన తమ్ముడు, గొర్ర పిల్ల అర్ధరాత్రి పీడ కల తప్పి లేపింది, ఉలికి పడ్డ గుండె ఊరూరి ఆగింది. అనుకోని ఆ బాధ నాకెదురు వచ్చింది, కన్న కొడుకు కన్నీటి కథ చెప్పింది. భరత భూమి పోరులో మరుడైన సైనికుడా, భరత మాత ముద్దు బిడ్డవో, జోహార్లు జవానుడా. భరత భూమి పోరులో మరుడైన సైనికుడా. మినిమం వాళ్ళకి అంటే ఈ దేశానికి వెన్నుముకలా ఉండి బోర్డర్లో వాళ్ళందరూ కూడా మన కోసం ఎంతో కష్టపడి మన దేశాన్ని కాపాడుతూ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా చలికి వణుక్కుంటూ, నిజంగా అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేసినా చాలా తక్కువే. వాళ్ళు అక్కడ బాధలు పడుతూ మనల్ని ఇక్కడ సంతోషంగా ఉంచుతున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా సెల్యూట్ జవాన్స్, మీ త్యాగం నిజంగా మరువలేనిది. చెల్లి చక్కగా పాడింది, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అన్న. ఓకే, నెక్స్ట్ ఏం పాట పాడబోతున్నావు? ఇంకోటి ఒక ఫోక్ సాంగ్ అన్న. ఫోక్ సాంగ్. నల్లంచు పట్ల తీర నేను గట్టనా, నా నల్లని జడలో పూలు పెట్టనా. నల్లంచు పట్ల తీర నేను గట్టనా, అరే నల్లంచు పట్ల తీర నేను గట్టనా, నా నల్లని జడలో పూలు పెట్టనా. ఆరవల్ల చీర కట్టనా, నా బాబా బుగ్గ మీద చుక్క పెట్టనా.
పెట్టనా ఆరుమల్ల చీర కట్టనా నా బాబా బుక్క మీద చుక్క పెట్టనా లంచు పట్ల చీర లంచు పట్ల చీర నేను కట్టనా నా నల్లని జడలో పూలు పెట్టనా లంచు పట్ల చీర నేను కట్టనా నల్లంచు పట్ల చీర నేను కట్టనా నా నల్లని జడలో పూలు పెట్టనా నల్లంచు పట్ల చీర ఆరుమల్ల చీర కట్టనా నా బాబా బుగ్గ మీద చుక్క పెట్టనా ఆరుమల్ల చీర కట్టనా ఆరుమల్ల చీర కట్టనా నా బాబా బుగ్గ మీద చుక్క పెట్టనా నల్లంచు పట్ల చీర నల్లంచు పట్ల చీర నేను కట్టనా నా నల్లని జడలో పూలు పెట్టనా నల్లంచు పట్ల చీర నేను కట్టనా నా నల్లని జడలో పూలు పెట్టనా నా నల్లని జడలో పూలు పెట్టనా నా నల్లని జడలో పూలు పెట్టనా మంచి జోష్ నింపి ఒకసారి స్టూడియో మొత్తాన్ని. ఓకే, చాలా బాగుంది, చాలా బాగా పాడావు. ఇది అంటే నువ్వు రాసిన పాట లేకపోతే ఎవరైనా రాస్తే పాడుతున్నావా? వేరే వాళ్ళు రాసిందే పాడుతున్నాను. ఓకే, నువ్వేమన్నా రాసావారా ఎప్పుడన్నా ఒక పాట? అంటే నువ్వు ఒక బేసిక్గా సింగరు కదా, చాలా ప్రోగ్రామ్స్ లో చేసావా నువ్వు? పాడావా? స్టేజ్ షోలు పాల్గొన్నావు? స్టేజ్ షోలో మీరు చాలా పాల్గొన్నాను. ఎప్పుడు ఉద్యమం అప్పుడా లేకపోతే? ఉద్యమం అప్పుడు పాల్గొన్నాను. ఇప్పటికి కూడా ప్రెసెంట్ ఎలక్షన్స్ వాటికి కూడా వెళ్తా ఉంటాను, అన్నిట్లో పాల్గొంటాను. బాగా రిసీవ్ చేసుకుంటారా అందరూ? మా డాడీకి మంచి పేరు ఉంది. మా డాడీ పేరు చెప్పంగానే వాళ్ళ కూతురు వచ్చిందంటే కంపల్సరీ స్టేజ్కి పిలిచి నాకు మైక్ ఇచ్చి సాంగ్ పాడిపిస్తారు. అవునా? ఓకే, సూపర్. అయితే మొత్తానికి మీ డాడీ నేను గైడ్ చేస్తున్నాను అన్నమాట. మొత్తానికి మీ డాడీ పేరు నీకు వస్తుంది. ఓకేనా? ఓకే, రైట్. ఏం పాట పాడపోతున్నావు నెక్స్ట్ అన్న మళ్ళీ ఇంకోటి పల్లె పాట. ఇంకో పల్లె పాట. నన్ను గన్న పల్లె నీకు వందనాలమ్మా, పల్లె తల్లి నీకు వందనాలమ్మా. నన్ను గన్న సిరులున్న సింగాలేని తల్లివి నీవమ్మా, అడవులున్న జిల్లా ఆదిలాబాదమ్మా. ప్రజాకారుపై నిప్పే రగిలి దోపిడిపై పోరాటం చేసి తుపాకీ తోటకి ప్రాణాలు వదిలి తూర్పున తొలి పొద్దై నిలిచి తూర్పున అడవులు నమ్మి సుంచుబోటుల ఆదివాసుల హక్కుల కోసం పోరాటంలో నేలకు ఒదిగిన కుమరం భీముకు జన్మనిచ్చిన కుమరం కుందన్నల చేతుల్లో రొడ్డలి నీవమ్మా, అడవులున్న జిల్లా ఆదిలాబాదమ్మా. నన్న పల్లె నీకు వందనాలమ్మా, సిరులున్న సింగారేని తల్లివి నీవమ్మా, అడవులున్న జిల్లా ఆదిలాబాదమ్మా. నన్ను కన్న పల్లె నీకు వందనాలమ్మా, పల్లె తల్లి నీకు వందనాలమ్మా. కోడి కుసి తెల్లవారిపోయిందో నాగమల్లెలో తీగ మల్లెలో, కోడి కుసి తెల్లవారిపోయిందో నాగమల్లెలో తీగ మల్లెలో, కొండ చాటు నుండి పొద్దు వడిసిందో నాగమల్లెలో తీగ మల్లెలో, కొండ చాటు నుండి పొద్దు వడిసిందో నాగమల్లెలో తీగ మల్లెలో, కోడి కుసి తెల్లవారిపోయిందో నాగమల్లెలో తీగ మల్లెలో. పక్షుల కిలకిల రాగాలతో పల్లె కలకాలలాడుతూ పల్లె వెలువంగా పూల పరిమళాలు పంపించు రాగాలు నా పల్లె అందాలు ఎన్నాని చెప్పాలి నా పల్లె అందాలు.
అసలు ఏంటి ఆ వాయిస్లో ఎందుకంత చాలా ఇదిగా పాడుతున్నావు అసలు నిజంగా. స్టేజ్ మీద కూడా ఇట్లా డ్యాన్స్ చేసుకుంటూ పాడతావా? అవునండి. ఓకే. ఇప్పటికి ఎన్ని స్టేజ్ షోలు చేసి ఉంటావు నువ్వు? మ్యాక్సిమం చేసినాను. నేను 5 years నుంచి చేస్తున్నాను. ఏంటి నీకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి? 5 years బ్యాక్. 5 years నుంచా? ఓకే ఓకే. 5 years బ్యాక్ నుంచి చేస్తున్నాను. అంటే ఉద్యమం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాడి నుంచి ఉద్యమం నుంచి వెళ్ళి నేను చేస్తున్నాను. అవునా? ఓకే ఓకే, సూపర్. మరి చదువు ఇది ఎలాగా కుదురుతుంది నీకు? హాస్టల్లో నేను 9th class నుంచి వెళ్ళి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను అన్నయ్య. హాస్టల్ నుంచి అప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో చాలాసార్లు మా ప్రిన్సిపల్ మేడం నన్ను పంపించేది. నేను హాస్టల్ తరపు నుంచి వెళ్ళి కూడా చాలా ప్రోగ్రామ్స్కి వెళ్ళాను. చాలా ప్రైజెస్ కూడా నేను తెచ్చుకున్నాను. తర్వాత నేను ఇంటర్ సిద్దిపేటలోనే చేసినాను కాబట్టి ఇక్కడ చూసుకోగలిగాను. హ్యాపీ. ఇంకా సిద్దిపేటలో ఇంటర్ కాబట్టి పక్కనే ఊరు కాబట్టి ఇంకా దగ్గరగా నీకు అన్ని హ్యాపీగా జరిగింది అక్కడ. ఓకే. పల్లి పాటలు పాడావు, వీర జవాన్ల కోసం పాడావు, మంచి ఫోక్ సాంగ్ కూడా పాడావు. అంటే ఇప్పుడు అమ్మ మీద కానీ నాన్న మీద కానీ అలాగా కొంచెం సమాజంలో ఉన్నటువంటి చెడుని నిర్మూలించడం కోసం అలాంటి పాటలు ఏమైనా పాడతావా? ఉన్నాయి దగ్గర? ఉన్నాయి. అమ్మ పాట పాడతావా? పాడు. సృష్టికి మూలమోయమ్మ, ఈ జగతికి రూపం నీవమ్మ, ఈ అందమైన మనిలోన చల్లని చందమామ నీవమ్మ. సృష్టికి మూలమోయమ్మ, ఈ జగతికి రూపం నీవమ్మ, ఈ అందమైన మనిలోన చల్లని చందమామ నీవమ్మ. మాతో ఆట ఆడినవు, నాతో ఆట ఆడినవు, పాట పాడినవు, కష్టాల కన్నీల తోడు నిలిచినవు. అమ్మ నీకు వందనం, మాయమ్మ నీకు వందనం, అమ్మ నీకు వందనం, మాయమ్మ నీకు వందనం. జన్మనిచ్చిన తల్లి అమ్మ నీకు వందనమే, కంటికి రెప్పై సాధిన తల్లి వందనమే. జన్మనిచ్చిన తల్లి అమ్మ నీకు వందనమే, కంటికి రెప్పై సాధిన తల్లి వందనమే. సృష్టికి మూలమోయమ్మ, ఈ జగతికి రూపం నీవమ్మ, ఈ అందమైన మనిలోన చల్లని చందమామ నీవమ్మ. సృష్టికి మూలమోయమ్మ, ఈ జగతికి రూపం నీవమ్మ, ఈ అందమైన మనిలోన చల్లని చందమామ నీవమ్మ. ఆకాశమంత మనసుంది, సముద్రమంతా కరుణ కలిగి ఉంది, అంతులేని అనురాగం అమ్మ, అంతులేని అనురాగం. మాటల కందని జన్మనిదమ్మా, మాటల కందని జన్మనిదమ్మా, మాటల కందని ప్రేమనిదమ్మా. అమ్మ నీకు వందనం, మాయమ్మ నీకు వందనం, అమ్మ నీకు వందనం, మాయమ్మ నీకు వందనం. జన్మనిచ్చిన తల్లి అమ్మ నీకు వందనమే, కంటికి రెప్పై సాధిన తల్లి వందనమే. నిజంగా అమ్మ ప్రేమను ఎవరు కొనలేము కదా. అవునన్నా. అందుకనే జన్మ ఇచ్చిన తల్లి నీకు వందనమే, కంటికి రెప్పై సాధిన తల్లి వందనమే. అంటే మన కనుగుడ్డికి ఏం కాకుండా కంటి రెప్ప ఎలా ప్రొటెక్షన్ ఇస్తుందో మనకేం కాకుండా మన అమ్మలాగా అంతే కదా. అమ్మని మించి ఇంకేమైనా ఉందా? లేదా? ఓకే, సరే. నాన్న ఎలా ఉంటారు మీతోటి? అంటే ఇప్పుడు అమ్మ గురించి పాటలో చెప్పి అమ్మ ఎంత ప్రేమగా చూసుకుంటుందో, నాన్న కూడా బాగా నీకు సపోర్ట్ చేస్తుంటారు? మా డాడీ సపోర్ట్ చాలా ఉంటుందా? ఆడపిల్లలు కదా మరి మీరు, అరే బయటికి వెళ్ళి ఇట్లా స్టేజ్ షోలు చేస్తుంటావు, సమాజం బాగోలేదు, అమ్మాయిలు కదా మీరు అని అలాగేమన్నా? అట్లా ఏమన్నాడు అన్న, ఎంబడి తీసుకెళ్తాడు, ఓపికతో ఉంటాడు, అన్ని విధాలు ఉంటాడు. డాడీ ఇప్పుడు జాబ్ చేస్తున్నాడా మానేశారా? జాబ్ లోనే ఉన్నారా? గవర్నమెంట్ జాబ్ అన్నా కదా. ఏం డిపార్ట్మెంట్? తెలంగాణ సారథిలోనే చేస్తాడు. సంస్కృత సారథిలో చేస్తున్నాడా? ఓకే 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 ఓకే. ఏం పేరు మీ డాడీ పేరు? మయూరి భాస్కర్. మయూరి భాస్కర్. ఓకే ఓకే, రైట్. మరి మీ సిస్టర్స్ కూడా పాడతారా పాటలు? మా సిస్టర్స్ కోరస్, మా సిస్టర్ అన్న కోరస్ ఇచ్చేది. చిన్న సిస్టరా? రెండో సిస్టరా? థర్డ్ సిస్టర్. థర్డ్ సిస్టర్. ఓకే ఓకే. ఇంకొక ఆమె హాస్టల్లో ఉంటుంది. ఆమె కూడా చాలా బాగా పాడుతుంది అన్న. ఆమె కూడా చాలా సర్టిఫికేట్స్ వచ్చినాయి హాస్టల్లో. అవునా? పాటల సాంగ్. అవును కూడా ఈసారి వచ్చినప్పుడు తీసుకురా, ప్రోగ్రామ్ చేపిద్దాం అంతా కూడా. ఓకేనా? మీ నలుగురు సిస్టర్లు బాగా పాడతారు అయితే. ఓకే, రైట్. ఈ సిస్టర్తో కూడా చేపిద్దాం. ఓకేనా? రైట్. నాకు అక్కలు ఎవరు లేరన్నా, కానీ మా చెల్లెలు నాకు చాలా సపోర్ట్ ఇస్తారు. అవునా? చాలా నాకే అక్క నువ్వు పాడుతావు, నువ్వు వాడు అని నాకు చాలా ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. గ్రేట్ సిస్టర్స్ కదా. అలాగే ఉండాలి లైఫ్ లాంగ్. రేపు మీ పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా అలాగే ఉండండి కలిసి. ఓకేనా? ఓకేనా? రైట్. సరే,
ఇప్పుడు అంటే అమ్మతో అయిపోయింది, అమ్మ పాట, అమ్మతో ఉన్న మమకారం చెప్పావు. నాన్న పాట ఏమైనా పాడగలవా? పాడతావా? రెడీగా ఉందా? అమరవీరు గురించి పాడతావా? రైట్ పాడు. వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారు నమో కై రణమో నొరిగినారా. వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారు నమో కై రణమో నొరిగినారా. వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారు నమో కై రణమో నొరిగినారా. వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారు నమో కై రణముల ఒరిగినారా. తెలంగాణలో కంటి చెమ్మల్లారా నూనె వెచ్చాటి నెత్తురు జిమ్మినారా. వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారు నమో కై రణముల ఒరిగినారా. ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల విముక్తి కోరుతూ విసిగిన బాగై ఉయ్యాలో ఉయ్యాల. యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల కథన రంగమున పాలు దూవినై ఉయ్యాలో ఉయ్యాల. గొనగు పువ్వుల నవ్వుల్లారా మోదుగు పువ్వుల మననుల్లారా తంగెడు పువ్వుల రెమ్మల్లారా బతుకమ్మ బంధువులారా. వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారు నమో కై రణము. తెలంగాణలో కంటి చెమ్మల్లారా నూనె వెచ్చాటి నెత్తురు జిమ్మినారా. వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారు నమో కై రణము నొరిగినారా. ఆ నింగిని పోసిన సింగిని మీరే ఉయ్యాలో ఉయ్యాల నేలకు రాలిన వెన్నెల మడుగై ఉయ్యాలో ఉయ్యాల మా పక్కల బిడ్డల పకపక నవ్వై ఉయ్యాలో ఉయ్యాల ఆ వాకిట తల తల ముగ్గులు మీరై ఉయ్యాలో ఉయ్యాల లేగ దూడల అడుగుల్లోన ఆట పాటల దరువుల్లోన సేను శనకల సేద్యంలోన తెలంగాణ సైనాదంలోన వారల్లారా గాలిపోయినారా ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా. వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారు నమో కై రణముల ఒరిగినారా. వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారు నమో కై రణమో నొరిగినారా. వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారు నమో కై గుండె గుండెల్లో మాయి గుడులే గడతాము తెలంగాణ గడప గడప రచి గడతాము. గుండె గుండెల్లో మీ గుడులే గడతాము తెలంగాణ గడప గడప రచి గడతాము. వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారు నమో కై రణముల దిగినారా. అమ్మారు నమో కై రణముల దిగినారా. అమ్మారు నమో కై రణముల దిగినారా. జై తెలంగాణ. రైట్ తెలంగాణ. బాగుంది, చాలా బాగా పాడావు. ఈ పాట ఎక్కువ పాడేదానివా స్టేజ్లో? పాడేదాన్ని. వీరుల్లారా వీర వనితల్లారా నిజంగా వీర వనితలాగానే పాడావు. ఇంకా అంటే ఇలాంటి పాటలైనా మొత్తం అంటే తెలంగాణ ఉద్యమంలో పాడినప్పుడు పాల్గొన్నప్పుడు ఇంకా వేరే పాటలు కూడా పాడేదాన్ని. అంటే అమరుల గురించి ఉద్యమం గురించి. అవును పాడేదాన్ని. ఇందాక నేను అడిగాను కదా నాన్న పాట, రెడీగా ఉందా? పాడతావా? నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న. నాన్న 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 నీ ప్రేమంత గొప్పదో నాన్న. మేమమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మను కష్టపెట్టలేవట. మేము భూమి మీద పద్ద వెళ్ళప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావా
పిల్లలకి అందరికీ డెడికేట్ చేసేద్దాం ఈ పాట. ఓకేనా? మీ నాన్న నిన్ను బాగా చూసుకుంటాడు కాబట్టి ఈ పాట అన్న తరపున మీ డాడీకి డెడికేట్ చేసేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఏం పాట పాడబోతున్నావు? తెలంగాణ పథకాల గురించి. ఓహో, మీ నాన్న చేయాల్సింది నువ్వు చేస్తున్నావు అనమాట. అంతే కదా, పాట. మురిసింది నా పల్లె తల్లి అలా ఉయ్యాలో రామ ఉయ్యాల, ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాలో రామ ఉయ్యాల. మురిసింది నా పల్లె తల్లి అలా ఉయ్యాలో రామ ఉయ్యాల, ముఖ్యమంత్రి చేసే కారణ జన్ముడు కార్యదీక్షుడమ్మ ఉయ్యాలో రామ ఉయ్యాల, వచ్చిండు పేదొల్ల కన్నీళ్లు తుడవంగ ఉయ్యాలో రామ ఉయ్యాల. కారణ పోచమ్మ మైసమ్మ ముక్కోటి దేవుళ్ళు దేవించి నిన్ను చల్లగా చూడాల, మురిసింది నా పల్లె తల్లి అలా ఉయ్యాలో రామ ఉయ్యాల, ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాలో రామ ఉయ్యాల. కారణ జన్ముడు కార్యదీక్షుడమ్మ ఉయ్యాలో రామ ఉయ్యాల, వచ్చిండు పేదొల్ల కన్నీళ్లు తుడవంగ ఉయ్యాలో రామ ఉయ్యాల. మురిసింది నా పల్లె తల్లి అలా పేదింట్ల పెళ్లిరా పేరు గల్ల పెళ్లిరా, దళిత బిడ్డలచ్చవ్వకు దర్జాగా పెళ్లిరా, దళిత బిడ్డలచ్చవ్వకు పెళ్లిరా, దళిత బిడ్డల బంజారా ఆడబిడ్డ భలే గొప్పదాయరో, ఆ పెళ్లి పెద్దన్న కేసీఆర్ ఆయరా, ఆ పెళ్లి పెద్దన్న కేసీఆర్ ఆయరా. देखो देखो रे बाबा शेख बाबा बेटी शादी, देखो देखो रे भाई शेख बाबा बेटी, देखो देखो रे भाई शेख बाबा बेटी शादी, देखो शादी मुबारक तो मुनिసింది తల్లి మది, మునిసింది నా పల్లె తల్లి అలా ఉయ్యాలో రామ ఉయ్యాల, ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాలో రామ ఉయ్యాల. మునిసింది నా పల్లె తల్లి అలా ఉయ్యాలో రామ ఉయ్యాల, ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాలో రామ ఉయ్యాల. ముసలొల్లా చేతి కర్ర మురిసి మురిసి నరిసెరో, వికలాంగుల వితంతుల మురిసి కండ్ల దుఃఖమో, వికలాంగుల దుఃఖమో, వికలాంగుల వితంతుల మురిసి గోడండల బ్రతుకుల్లో కొత్త వెలుగునిచ్చెరో, చేనేత కార్మికుల చేతి వృత్తి బతికెరా, చేనేత కార్మికుల చేతి వృత్తి బతికెరా, చేనేత బీడుబడ్డ బీడి కార్మికుల బతుకులెలిగెనో, బీడుబడ్డ బీడి కార్మికుల బతుకులెలిగెనో, బీడుబడ్డ బీడి కార్మికుల బతుకులెలిగెనో. ఆసరాతో ఆదుకున్న ముఖ్యమంత్రికి దండమో, మురిసింది నా పల్లె తల్లి అలా ఉయ్యాల రామ ఉయ్యాల, ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాలో రామ ఉయ్యాల. కారణ జన్ముడు కార్యదీక్షుడమ్మ ఉయ్యాలో రామ ఉయ్యాల, వచ్చిండు పేదల కన్నీళ్లు తొడవంగా ఉయ్యాలో రామ ఉయ్యాల. మొత్తానికైతే కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు అవును. బాగా అందిని అందరికీ. మీ ఇంట్లో ఎవరన్నా లబ్ధిదారులు ఉన్నారా? మీ నాన్న గవర్నమెంట్ జాబే కదా? మా డాడీ గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు మా డాడీకి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం వల్ల ఉమ్. మీకు మంచి ఉద్యోగం, ఉద్యోగం వచ్చింది. మంచిగా లైఫ్ హ్యాపీగా ఉంది అప్పుడు. అంటే మాకు అట్లా నేను డాడీతో చాలా ఉద్యమాలు చేసినా కానీ మా డాడీకి జాబ్ వచ్చింది. అప్పుడు నేను చిన్నగా ఉండే. ఉద్యమం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగింది. అవునన్న, చాలా మంచి జరిగింది. ఎందుకంటే మీరు పాడిన పాటలు కానీ మీరు చేసిన ప్రోగ్రామ్స్ వేస్ట్ కాలేదు. గవర్నమెంట్ మిమ్మల్ని చూసి మీకు మంచి ఉద్యోగం ఇచ్చింది. గ్రేట్. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి కదా. రైట్. నాన్నగారు ఇంకా అంటే జాబ్ రాకముందు ఇదే వృత్తా? మా డాడీ ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి ఇదే వృత్తి. తెలంగాణ రాక అప్పటి నుంచి అంతే అన్న, ఫస్ట్ నుంచి డాడీకి చదివిద్దామని అన్నా కానీ మా డాడీకి సాంగ్సే ఇష్టమని సాంగ్సే వాడుతుండే. ఓకే. మరి వ్యవసాయం ఉందా మీకు? వ్యవసాయం ఇట్లా ఏం లేదన్న. మరి అంతకు ముందు ఎలా పోషించాడు? ఉద్యోగం అంటే 5 సంవత్సరాల క్రితం వచ్చింది. అప్పటి నుంచి సాంగ్సే పాడుతుండే. అట్లనే డబ్బులు వస్తుండే అంతే. డాడీ ఫీల్డ్ అదే మాకు. ఇట్లా ఏం లేదు, సొంత ఇల్లు ఉంది ఊర్లో అంతే. అంతే. ఇప్పుడైతే హ్యాపీ. ఎన్నాళ్ళు కొన్ని కష్టాలు పడ్డా ఇప్పుడైతే హ్యాపీ. ఇప్పుడే హ్యాపీ అన్న. ఫోన్లే హ్యాపీ. మంచిగా హ్యాపీగా ఉండాలి ఇప్పుడు కూడా. ఎవరు కూడా అందరూ కూడా బాగుండాలి. ఓకే. ఈ శుభ సందర్భంలో, ఈ ఆనంద సమయంలో ఒక మంచి పాట, మంచి ఫోక్ సాంగ్ పాడు.
అన్న నేను యూట్యూబ్లో ఒక సాంగ్ మా మామయ్య సహాయంతో ఒక సాంగ్ రాసి పెట్టాను యూట్యూబ్లో. ఆ సాంగ్ చూసి ఇంకొక అంకుల్ కూడా చంద్రం అంకుల్ అనేసి ఆయన సంక్రాంతి పాట పాడిపించింది నాతోటి. నేను 2 సాంగ్స్ పాడిన యూట్యూబ్లో. అంటే నువ్వు రాసిన పాటలేనా? నేను ఒక్క పాట నేను రాసిన. ఆ పాటను చూసి ఇంకొక అంకుల్ నాకు ఛాన్స్ ఇచ్చిండు ఫీమేల్ వాయిస్ లాగా పాడమని సంక్రాంతి పాట. ఇప్పుడు నేను నా ఓన్ పాట పాడతాను. గజ్జ కట్టి గల్లుమంటుందా కట్ట మీద తల్లి కూర్చుందా, గజ్జ కట్టి గల్లుమంటుందా కట్ట మీద తల్లి కూర్చుందా, వాడవాడలో వెలిసిందా సర్వమంతయు తల్లుందా, జయ జయలమ్మా వందనమమ్మా దండాలమ్మా దీవించువమ్మా, జయ జయలమ్మా వందనమమ్మా దండాలమ్మా దీవించువమ్మా, గజ్జ కట్టి గల్లుమంటుందా కట్ట మీద తల్లి కూర్చుందా, వాడవాడలో వెలిసిందా సర్వమంతయు తల్లుందా, లంకలోన వెలిసిన శాంకరిదేవి, కంచిలోన వెలిసిన కామాక్షివి, ప్రద్యుమ్నాల వెలిసిన శృంఖలదేవి, కాంచపట్నంలో వెలిసిన చాముండివి, అల్లంపూరులో వెలిసిన జగులాంబ దేవినివే, అల్లంపూరులో వెలిసిన జగులాంబ దేవినివే, శ్రీశైలంలో వెలిసిన భ్రమరాంబ తల్లివే, జయ జయలమ్మా వందనమమ్మా దండాలమ్మా దీవించువమ్మా, జయ జయలమ్మా వందనమమ్మా దండాలమ్మా దీవించువమ్మా, గజ్జ కట్టి గల్లుమంటుందా కట్ట మీద తల్లి కూర్చుందా, వాడవాడలో వెలిసిందా సర్వమంతయు తల్లుందా. ఇది అష్టాదశ శక్తి పీఠాలని ఉంటుంది తెలుసు కదా. అందులో జోగులాంబ గురించి చెప్పావు. అన్ని 18 దేవతల శక్తి అన్ని పెట్టినా అన్న, అన్ని రాసి పెట్టినా. బాగా పాడే పాట అది నువ్వే రాసావా పాట? మా మామయ్య మొత్తం సెర్చ్ చేసిండు, మా సెర్చ్ చేసి ఇచ్చాడు. ఇచ్చిండు. నేను ట్రాక్ మొత్తం మా మామయ్య నేను ఇద్దరం కూర్చొని ట్యూన్ చేసుకొని సెట్ చేసుకున్నాం అన్నమాట. రైట్. అది రికార్డ్ అయిందా పాట? అది రికార్డ్ అయింది. పాడావా? నేనే పాడినా. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ ఏం పాట పాడబోతున్నావు? సంక్రాంతి పాట. సంక్రాంతి అయిపోయింది ఆల్రెడీ కానీ నేను రాసి సంక్రాంతి పండుగొచ్చే సంబరాలు జోడు ఆడంబరాలు జోడు ఊరువాడ పల్లెల్లో ఉత్సవాలు జోడు కడువిందు చేసే నేడు, సంక్రాంతి పండుగొచ్చే సంబరాలు జోడు ఆడంబరాలు జోడు ఊరువాడ పల్లెల్లో ఉత్సవాలు జోడు కడువిందు చేసే నేడు, సంక్రాంతి పండుగకు చక్కనైన అక్కలంత ముంగిలినే మొగ్గాడి రంగు రంగు ముగ్గులేసే రంగు రంగు గొప్పెమ్మను చేసి పసుపు కుంకుమల బొట్లు పెట్టి అష్టలక్ష్మి దేవతలను యాదిలోన తలుసుకొని హరిదాసుల బసవన్నల ఆటపాట జోడు ఆ అద్భుతాలు జోడు, కోడి పంద్యాలతోటి కొట్లాటలు జోడు పలుకులు తీరే నేడు, సంక్రాంతి పండుగొచ్చే సంబరాలు జోడు ఊరువాడ పల్లెల్లో ఉత్సవాలు జోడు కనువిందు చేసే నేడు. ఆశా జ్యోతి పేరు మాత్రం నాకు బాగా నచ్చింది. ఆశా జ్యోతి 2 పేర్లు నైస్. చక్కగా ఉన్నావు, బాగా పాడుతున్నావు. సరే నెక్స్ట్ ఏం పాట? పలుగురాళ్ళ సాంగ్ అన్న, గంగక్క వాడిన సాంగ్. అసలు మామూలుగా ఉండదు పాట. పాడు. పలుగురాళ్ళ పడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి గనుగున కంచే ఆ కంచే సేన నిలవాడి కాళ్ళు తక్కయ్యో నాపై పాట పడయ్యో, పలుగురాళ్ళ పలుగురాళ్ళ పడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి గనుగున కంచే ఆ కంచే సేన నిలవాడి కాళ్ళు తక్కయ్యో నాపై పాట పడయ్యో, పలుగురాళ్ళ పడుల దిబ్బ పలుగురాళ్ళ పడుల దిబ్బ పలుగురాళ్ళ పడుల దిబ్బ పలుగురాళ్ళ పలుగురాళ్ళ పడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి గనుగున కంచే ఆ కంచే సేన నిలవాడి కాళ్ళు తక్కయ్యో నాపై పాట పడయ్యో, కాకతీయ కోట మీద కొయిలకు తిండి అది
రమ్మని కొనింది కాకతీయ కోట మీద కాకతీయ 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 కోట మీద కోయిల కుసింది అది రమ్మని కొనింది ఆ కోయిల పాట కొత్త పాడి కొమ్మానికయ్యో నన్ను సూపు చూడండు గోలుకొండ కోట మీద గొల్లల్ల దిబ్బ అది గొప్పల్ల దిబ్బ ఆ దిబ్బల మీద నువ్వే ఉండి సీటి కొట్టయ్యో చిన్నగా రవయ్యో గోలుకొండ కోట మీద గొల్లల్ల దిబ్బ అది గొప్పల్ల దిబ్బ గోలుకొండ కోట మీద గోలుకొండ 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 పలుగురాళ్ళ పనుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి కనుగొన కంచే ఆ కంచే సేన నిలబడి కాళ్ళు దక్కయ్యో నాపై పాట పడయ్యో ఈ పాట ఏంటంటే మస్తు అసలు ఊపొచ్చేస్తుంది కదా. ఇదే పాటను బేస్ చేసుకుని సాయి చందన్న మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక పాట పాడిండు దీన్నే. ఏం పాట చెప్పది? గులాబీ జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా పాట కదా. మస్తు అసలు అది కూడా బాగా పాడిన అన్న. ఈ అమ్మాయి కూడా గంగా కూడా సిస్టర్ అద్భుతంగా పాడింది నిజంగా. ఇవి పాటలు కాకుండా కొంచెం ఎమోషనల్ సాంగ్స్ కానీ అంటే అంటే బాధాకరమైనటువంటి పాటలు ఉంటాయి కదా కొన్ని తెలంగాణలో, అలాంటివి కావచ్చు. లేకపోతే ఇంకా ఏమన్నా భావమర్గల సరసాల మీద ఉంటాయి కదా అలాంటి పాటలు, అలాంటివి ఏమైనా వచ్చా నీకు? వచ్చన్న. ఏం పాట వచ్చు? మందులోడ సాంగ్. మందులోడ రాళ్ళ నెగిలేసు పెట్టిన దాననురా రాగి ఉంగరాల రాత రాసినవురా మందులోడా 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 ఓరి మాయలోడా మామరారా గోవు చిన్నవాడా మందులోడా ఓరి మాయలోడా మామరారా గోవు చిన్నవాడా మందులోడా ఓరి మాయలోడా తగ్గజనకరి 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 లా 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 లా
మందులోడా మందులోడా ఓరి మాయలోడా మామరారా గోవు చిన్నవాడా మందులోడా ఓరి మాయలోడా మందులోడా ఓరి మాయలోడా మామరారా గోవు చిన్నవాడా తగజన కడి తకిట 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 లా 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 మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి మందులోడంటావా మాటి మాటికి మందులోడంటావా మందులోడన్న సంగతి ముందుకెరగాలేదే నాంచారమ్మో 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 నా ముద్దుల గుమ్మ గోవిందమ్మ గోడ మీది బొమ్మ 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 నిజంగా భలే ఉంది పాట. ఇది చాలాసార్లు పాడుంటారు ఈ పాట కదా, ఎందుకంటే ఈ పాట చాలా ఫేమస్ కదా, ఇస్తుంటుంది. నాకు బాగా ఇష్టం ఈ పాట, బాగా పాడారు నువ్వు కూడా. నెక్స్ట్ అంటే ఇంకా ఏమన్నా మంచిగా ఆడే ఈ పల్లెల మీద ఉందా ఒక పాట పాడావు కదా, వాతావరణం మీద ఏమైనా పాటలు రాసావా? వాతావరణ కాలుష్యం గురించి కానీ పల్లె వాతావరణాల గురించి కానీ అలా చెట్టు సాంగ్ ఒకటి చెట్టు సాంగ్ గురించి పాడతావు పాట. చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా ఎండవానకు గొడుగును నేనై మీతోటే ఉంటా గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాచుంటా గొడ్డు గోదల ఆకలి తీర్చా గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై అక్కరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా కాలుష్యాన్ని కడుపులోన దాస్తా ప్రకృతి వడిలో చక్కని వాసన పరిమళాన్ని విస్తా చక్కని పరిమళాన్ని విస్తా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా అమ్మను నేనురా మీ అమ్మను నేనురా అమ్మను నేనురా మీ అమ్మను నేనురా. నిజంగా భలే పాట కదా, ఎంత బాగుంటుంది తెలుసా ఈ పాట. నేను చాలామంది నోటి నుంచి విన్నాను. చెట్టు పడే తపన మనకి ఎంత హెల్ప్ చేస్తుంది తెలుసా, ప్రతి చెట్టు కూడా. నాకు చెట్టు అంటే చాలా ఇష్టం. అవునా, మీ ఇంట్లో బాగా నాటుతావా? మా ఊర్లో మా ఊరి ముంగటనే మొత్తం బాయి పొలం అన్నీ ఉంటాయి అన్న. మా ఊరి ముంగటనే మధ్యలో వాకిలి ఒకటే ఉంటుంది అంతే. అవునా, ప్రకృతి బాగుంటుంది మీ ఇల్లు అయితే కదా. పొలాల్లో ఉంటుందా మీ ఇల్లు? అంటే పొలాల్లో అక్కడ సైడ్ పొలాలు ఇక్కడ సైడ్ ఇల్లులు ఉంటాయి అన్న. మధ్యలో ఇప్పుడు రోడ్ వేస్తున్నారు, కానీ అప్పుడు వాకిలు ఉండే మాకు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఊరు బాగా డెవలప్ అయిందా? అయిందన్న. వాటర్ సమస్యలు అన్ని క్లియర్ అయిపోయినాయా? ఇంటికి నల్ల. అప్పుడు చాలా కష్టం అవుతుండే మాకు. ఇప్పుడు మాకు ఏ ఇబ్బంది లేదు. ఇంటి ముంగటనే నల్ల. హరీష్ అన్న సూపర్ బాగా చేశాడు కదా. మళ్ళీ మా ఇంటి ముంగటనే బాయి కూడా ఫుల్ వాటర్ రోజు ఫుల్ వాటర్, పంటలు కూడా ఫుల్ గా పండడం కావాలి. అలా కావాలని మన రాష్ట్రం మనం కొట్లాడి తెచ్చుకున్నాం, అంతేనా? రైట్, సూపర్. ఇంకా ఒక మంచి 2 పాటలతోటి మన ప్రోగ్రామ్ ముగిద్దాం. మంచి 2 పాటలు పాడు. కుమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది, జై తెలంగాణ అన్నది, అలసిపోయిన లేడీ కోన గంతులేస్తానన్నది, కాలిగజ్జే గడతనన్నది. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది, జై తెలంగాణ అన్నది. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది.
నెక్స్ట్ ఇంకొక పాట. సిద్దిపేట సిద్దిపేట సిద్దిపేటరో ఇది ఎందరో వీరులున్న యుద్ధ కోటరో. సిద్దిపేట సిద్దిపేట సిద్దిపేటరో ఇది ఎందరో వీరులున్న యుద్ధ కోటరో. సిద్దిపేట సిద్దిపేట సిద్దిపేటరో ఇది ఉద్యమాల యోధులకు సద్ది మూటరో. సిద్దిపేట సిద్దిపేట సిద్దిపేటరో ఇది ఉద్యమాల యోధుల సిద్దిపేటరో మన సిద్దిపేటరో కార్యదీక్ష కలిగినోళ్ళ కంచుకోటరో. సిద్దిపేటరో ఉద్యమాల పేటరో యుద్ధ జీవులున్న మన సిద్దిపేటరో. కత్తి కోటరో కవులున్న పేటరో పెత్తనాల శక్తి గుండె చూసినట్టి గుండెరో. సిద్దిపేట 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 సిద్దిపేటరో ఎందరు ఉద్యమాల గడ్డ మన సిద్దిపేటరో. సిద్దిపేట సిద్దిపేట సిద్దిపేటరో ఇది ఉద్యమాల యోధులకు సద్దిమూటరో. చింతమడక తల్లి పురుటి పీట వేసెనో కల్వకుంట చంద్రశేఖరుడి పురుడు పోసెనో. కేసీఆర్ కు పురుడు పోసెనో. సిద్దిపేట తల్లి ఉగ్గు పాలు తాపెనో మచ్చలేని హరిశన్నను మనకంది ఇచ్చెనో. హరిశన్నను మనకంది ఇచ్చెనో. హరిశన్నను మన గొంతెత్తి పాడేటి మంచి తరాల పాట దేశభక్తి తల్లిపై ధూమ్ధాము ఆటపాటది ఆటపాట మన కేసీఆర్ అన్నకు హరీష్ అన్నకు పంచమతం పంచ ప్రాణమున్న పేట సిద్దిపేట. సిద్దిపేట అరే కథన కోటరో కళాకారుల పేటరో కారణ జన్మూల కన్న సిద్దిపేటరో. కత్తి కోటరో నవరత్న మూటరో మచ్చయలుగా నట్టి మనుషులున్న పేటరో. అరే తెలంగాణ పోలు పట్ట పూసిన గులాబీ తోట ఆగనట్టి మట్టి పాట చెదిరిపోని గుండె కోత. సిద్దిపేట మన సిద్దిపేట 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 సిద్దిపేటరో ఇది ఎందరో వీరులున్న యుద్ధ కోటరో. సిద్దిపేట సిద్దిపేట సిద్దిపేటరో ఇది ఉద్యమాల యోధులకు సద్దిమూటరో. సిద్దిపేట మీ జిల్లా మీద మమకారంతో పాడావు. బాగుంది పాట, నిజంగా చాలా బాగా పాడావు. ఆశాజ్యోతి నిజంగా తెలంగాణ కార్యక్రమానికి వచ్చి నేను మంచి మంచి పాటలు పాడి నన్నే కాకుండా ప్రేక్షకులను కూడా ఎంతో బాగా అలరించినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు ఇలాగే ఎన్నో మంచి మంచి పాటలు పాడి అందరికీ బాగా సుపరిచితురాలు అవ్వాలని మనస్ఫూర్తిగా యూట్యూబ్ కోరుకుంటుంది. సో చూశారు కదండి ఆశాజ్యోతి ఎంత గొప్పగా పాడిందో. నేను ఇక్కడ దాకా రావడానికి కారణం మా అన్న మా బాబాయ్ వాళ్ళు. మా డాడీతో పని చేసిండు మా బాబాయ్. కాకుంటే నన్ను వాళ్ళ సొంత బిడ్డలా చూసుకుంటాడు మా నరసింహులు బాబాయ్ మల్లేశం అన్న. వాళ్ళకి ఏదైనా పనులు వదిలిపెట్టుకొని వచ్చిర్రు, నా కోసం ఇంత దూరం వచ్చిర్రు. అడ్రస్ ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా కానీ మా డాడీకి చెప్పి తీసుకెళ్ళి నాకు స్టేజ్కి పరిచయం చేస్తుండు. నేను ఎంత పెద్ద అయినా కానీ వాళ్ళ స్థానం నాకు ఎప్పుడు అక్కడనే ఉంటుంది. మా పిన్ని కూడా జాబ్ వదులుకొని వచ్చింది ఈరోజు నా కోసం. వాళ్ళ సొంత బిడ్డలా నన్ను చూసుకుంటారు. చాలా నన్ను ఎంకరేజ్ చేస్తారు అన్న. ఇంకా చాలా మంది ఉన్నారు. కొంతమంది ఎదుగుతుంటే చూడక ఓర్వలేని వాళ్ళు ఉంటారు. కానీ మా డాడీకి మేము నలుగురం ఆడపిల్లలం, వీళ్ళకి ఏదైనా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నారు. మా చెల్లెళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. మా డాడీ కూడా కొంతమంది ఆడపిల్లలను మా డాడీ పంపేయాడు, కొంతమంది ఎందుకు అని అంటాడు. కానీ మా డాడీ అయితే అట్లా ఏం ఉండదు. పో బిడ్డ చెయ్యాలి అని అంటాడు. మా మమ్మీ చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అంటే పాటలు పాడాలి తెలంగాణ ప్రోగ్రాం ద్వారా మేము టీవీలో కనిపించాలనుకున్న వాళ్ళు తప్పకుండా మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది యోయో టీవీ ఛానల్. తెలంగాణలో ఉన్న కళాకారుల్ని ఎవరిని విడిచిపెట్టం, అందరూ ప్రోగ్రాంలో ఉండాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి యోయో టీవీ ఛానల్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.